ఇరాన్కి అమెరికా ఇజ్రాయెల్కి మధ్య ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేస్తోంది. ఇక గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలని టార్గెట్ చేసింది. కానీ ఇంతవరకు అమెరికా మీద నేరుగా దాడి చేయలేదు. ఎందుకు అమెరికాని టార్గెట్ చేయట్లేదు ఇరాన్? ఆలోచించారా? రీజన్స్ ఉన్నాయి. మెయిన్ రీజన్ ఏంటంటే అమెరికా ఇరాన్కి 11,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ ఇరాన్ దగ్గర ఉన్న మిజైల్స్ 2,000 నుంచి 3,000 కిలోమీటర్ల దూరం వరకు మాత్రమే వెళ్ళగలుగుతాయి. సో ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలని రీచ్ అవుతాయి ఈ మిజైల్స్. అలానే అమెరికా దగ్గర ప్రపంచంలోనే శక్తివంతమైన మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. వీటిని దాటి ఇరాన్ క్షిపణి వెళ్ళి అమెరికా గడ్డ మీద దాడి చేయడం అనేది చాలా కష్టం. రెండోది ఏంటంటే ఖతార్, కువైట్, యుఏఈ, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాల్లో అమెరికా తన సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. అమెరికా వరకు వెళ్లే బదులు తన పక్కనే ఉన్న అమెరికా సైనిక క్యాంపుల్ని కొట్టడం ఈజీ కదా, ఖర్చు కూడా తక్కువ కదా, డ్రోన్లతోనే అటాక్ చేస్తోంది. అంతేకాదు గల్ఫ్ దేశాలు ప్రపంచానికి అవసరమైన చమురు, గ్యాస్ని అధిక భాగంలో సరఫరా చేస్తాయి. ఆ దేశాల్లో ఉన్న వంతెనలు, చమురు కర్మాగారాల మీద అటాక్స్ చేస్తోంది. ఈ రోజు కూడా చేసిందిగా. అవి డిస్ట్రాయ్ అయితే పెట్రోల్ ధరలు భగ్గుమంటాయి, ఆకాశానికి అంటుతాయి. అప్పుడు అమెరికాతో పాటు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా సఫర్ అవుతాయి, ఆర్థికంగా ఇబ్బంది పడతాయి. అప్పుడు ఆ దేశాలన్నీ అమెరికా మీద ఒత్తిడి పెంచుతాయి, యుద్ధం ఆపండి అని. ఇంకో రీజన్ ఏంటంటే గల్ఫ్ దేశాల మీద అటాక్స్ చేస్తున్నప్పుడు అమెరికా తన మిత్ర దేశాలని కాపాడుకోవడంలో బిజీగా ఉంటుంది ఇరాన్ మీద అటాక్స్ చేయడం కంటే. చాలా సింపుల్గా చెప్పాలంటే అమెరికా ఒక పెద్ద కోట. ఇరాన్ ఆ కోటని కాదు, ఆ కోట బయట ఉన్న దాని సపోర్ట్ సిస్టమ్ని దెబ్బతీస్తోంది. స్ట్రాటజిక్గా వ్యవహరిస్తోంది ఇరాన్.